ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో అంగన్వాడీలు తమ సమ్మెను ఉధృతం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, కానీ తమ డిమాండ్లు పరిష్కరించడం లేదన్నారు. కనీస వేతనం 26,000 చేయాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా తాము లేకుండా అంగన్వాడీ కేంద్రాలను తెరవలేదన్నారు. లక్షల్లో ఉన్న అంగన్వాడీల ఇళ్లలో కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ఎలక్షన్ల ముందు అంగన్వాడీలను చులకనగా చూడడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. 11,500 రూపాయల జీతంతో తమ పిల్లలను ఎలా పెంచి పోషించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నా పేరు లీలారత్న కుమారి. నేను శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టులో 18 సంవత్సరాలుగా పనిచేస్తానండి. ఇదే నేటికి 16 రోజులు సమ్మె బాట పెట్టాము మేము. నేను చర్చలకు పిలిచారు, చర్చలకు పిలిచి మా విఫలమయ్యారు. 4 సార్లు చర్చలు పిలుస్తున్నారే కానీ మా ముఖ్యమైన డిమాండ్లు మాత్రం నెరవేర్చట్లేదు. ముఖ్యంగా మా డిమాండ్ జీతాల పెంపు. తెలంగాణకంతా మాకు అదనంగా ఇవ్వాలి. ఈ ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. తర్వాత రెండోది ఏంటంటే, మాకు మొన్నను సచివాలయంలో తాళాలు బద్దలు కొట్టించారు. ఎన్నో డిపార్ట్మెంట్ల చేత మా అంగన్వాడీ సెంటర్లు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతమంది ప్రయత్నించినా సరే విఫలమయ్యారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు అంటారు. అందులో కూడా మేము కూడా ఒక డ్వాక్రా మహిళ. మేము ఉంటుండగా డ్వాక్రా మహిళలు వచ్చి తలుపులు చేస్తారా? వాళ్ళకేమైనా మేము పెట్టుబడి పెట్టుకుని మాకు ఇచ్చే జీతము సెంటర్కి పెట్టుబడి పెట్టడానికి అవుతుంది. ఈ పండగ సమయంలో మాకు ఎలా రోడ్ల మీద కూర్చుని పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు న్యాయమో ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. మరియు ఇప్పుడు డ్వాక్రా మహిళకి 2 రూపాయలు అన్నారు. మాకు ఇస్తే 10 పైసలు, వాళ్ళకి ఇస్తే 2 రూపాయల. 2 రూపాయలకి వాళ్ళు ఎవరైనా చేస్తారు. పిల్లల్ని చూడాలనే కష్టము. తెల్లవారు 9 నుండి 4 గంటల వరకు పిల్లల్ని మేము చూసేటట్లుగా ఏ ఒక్కరూ చేయలేరు. ఈ వృధా ప్రయాస తప్ప మరి ఇంకా ప్రభుత్వం మాత్రం ఎటువంటి పాములు కదిపినా మా అంగన్వాడీ సెంటర్లను మేము తప్ప ఎవరు